పెయింట్ బ్రష్లో ఉన్న మెనూస్ చూసినట్లయితే ఫస్ట్ ఫైల్, న్యూ, కొత్త ఫైల్ని డ్రా చేసుకునేదానికి ఉపయోగపడుతుంది. న్యూ అట్లాగా ఉంటే ఇప్పుడు ఆల్రెడీ ఆన్ టైటిల్ ఒక కొత్తది ఆల్రెడీ ఉంది మనకి. దీంతో ఏదైనా డ్రా చేసుకున్నారనుకోండి, ఓకే, దీన్ని సేవ్ చేయాలనుకోండి, సేవ్ అని ఇవ్వండి. ఇప్పుడు ఇక్కడ డైరెక్ట్గా మై పిక్చర్స్ అనే డైరెక్టరీలో సేవ్ అవుతుంది. యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ కింద వచ్చి మీరు ఫైల్ నేమ్ని ఇవ్వండి. దీన్ని బ్యాక్ స్పేస్ ద్వారా డిలీట్ చేసేసి ఇప్పుడు ఫైల్ నేమ్ని ఇవ్వండి, XYZ అని ఇచ్చాను. ఇచ్చిన తర్వాత సేవ్ బటన్ ప్రెస్ చేయండి. ఇట్లా ఈ డైలాగ్ని పైన వచ్చిన డైలాగ్ బాక్స్ని క్లోజ్ చేస్తేనే వెనకాల మీరు మళ్ళీ వర్క్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. దాన్ని సేవో ఓకేనో ఏదో ఒకటి చెప్పుకుంటా మీరు దాన్ని అట్లనే పెట్టి వెనకాల వర్క్ చేసుకునేదానికి కుదరదు. ఓకే, సో ఇప్పుడు న్యూ తీసుకోవచ్చు వేరే దాన్ని డ్రా చేసేదానికి. అట్లా కాకుండా సేవ్ చేసిన తర్వాత మళ్ళీ మీరు ఏదన్నా కొత్తగా డ్రా చేసి మళ్ళీ న్యూలోకి వెళ్ళారనుకోండి, డూ యూ వాంట్ టు సేవ్ అని అడుగుతుంది. సేవ్ చేంజెస్ టు XYZ, మళ్ళీ మార్పులు చేర్పులు జరిగాయి కాబట్టి ఇక్కడ మళ్ళీ సేవ్ అనాలి. పేరు మాత్రం ఆల్రెడీ ఇచ్చేస్తున్నాం. సో ఓకే, సేవ్ అయిపోయింది. మళ్ళీ న్యూ అన్నాం కాబట్టి ఇంతకు ముందర కొత్తది మళ్ళీ రావడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు డ్రా చేసుకుని మళ్ళీ సేవ్ చేసుకోవచ్చు. ఇట్లా కాకుండా ఓపెన్, ఆల్రెడీ ఉన్న వేరే పిక్చర్స్ని ఓపెన్ చేయడం. ఎక్కడ ఉన్నాయనేది మీకు తెలియాలి. ఆ ఫోల్డర్స్ని వాటిని ఎలా ఓపెన్ చేయాలనేది తర్వాత చూపిస్తాను మీకు. సరే, నాకు ఇక్కడ డి డ్రైవ్లో కొన్ని పిక్చర్స్ ఉన్నాయి. సో ఆ పిక్చర్స్లో ఒకదాన్ని ఓపెన్ చేశాను. ఇట్లా పిక్చర్ ఓపెన్ తర్వాత దీన్ని సేవ్ యాజ్ అంటే దానికే ఇంకొక పేరు పెట్టడం. దీనికి W001 అనే సంథింగ్ పేరు వచ్చింది. నేను ABC అనే పేరు ఇస్తున్నాను. ఓకే, ABC పెయింట్ అంటే ఇంతకు ముందర ఉన్న పేరులోనూ ఇదే పిక్చర్ ఉంటుంది. ఇప్పుడు ఇచ్చిన కొత్త పేరులో కూడా ఇదే పిక్చర్ ఉంటుందన్నమాట. ఆ విధంగా ప్రింట్ ప్రివ్యూ అంటే ప్రింట్ తీస్తే దీన్ని ఏ విధమైన ప్రివ్యూ వస్తుంది అనేది ప్రింట్ ప్రివ్యూ. ఓకే, క్లోజ్ అనండి. తర్వాత ఈ పేజ్ సెటప్ ఇవన్నీ కూడా ప్రింట్ తీయ ముందర మీ పేపర్ని బట్టి మీరు పేపర్ సైజ్ ఏంటి, అట్లనే దీని ఓరియంటేషన్ ఎలా కావాలి, హారిజంటల్ గానా వర్టికల్ గానా అనేది చూసుకోవాలి. చూడండి, పోర్ట్రేట్ అన్నప్పుడు హాఫ్ పిక్చరే ప్రింట్ అవుతుంది. ల్యాండ్స్కేప్ అన్నప్పుడు ఫుల్ పిక్చర్ ప్రింట్ అవుతుంది. మీ పిక్చర్ని బట్టి దాన్ని సెట్ చేసుకోవాలి. అట్లానే లెఫ్ట్ సైడ్ మార్జిన్ ఎంత, రైట్ సైడ్ టాప్ బాటమ్ మార్జిన్స్ అన్ని ఇచ్చుకున్న తర్వాత మీరు ప్రింటింగ్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఓన్లీ ప్రింటర్కి అటాచ్ చేసినప్పుడే ప్రింటింగ్ తీసుకోవాల్సినప్పుడే ఇవ్వాలి. ఓకే, నేను క్యాన్సిల్ చేస్తున్నాను. అట్లానే ప్రింట్, సో ప్రింట్ ఆల్ అంటే చాలా పేజీలు ఉంటే ఆల్ అని ఇవ్వచ్చు ప్రింట్ అని. లేదంటే పేజీలు కనుక ఎన్ని పేజీలు ఉన్నాయో 1-2 అంటే ఒకటో పేజీ నుంచి రెండో పేజీ వరకు అని అర్థం. ఇక్కడ పెయింట్లో పేజెస్ అనేవి పెద్దగా ఏమి రావు, ఒక పేజే ఉంది కాబట్టి. సో ఆల్ నెంబర్ ఆఫ్ కాపీస్, ఎన్ని కాపీలు, ఒక్కొక్కటి ఎన్ని కాపీలు కావాలి. సపోజ్ 5 కాపీలు కావాల్సి ఉంటే 5 అని ఇచ్చి ప్రింట్ అంటే 5 కాపీలు ప్రింట్ అవుతాయి. ఓకే, అట్లా. నెక్స్ట్ సెండింగ్ అనేది మెయిల్లో పంపించడం. ఇది బ్యాక్గ్రౌండ్ డెస్క్టాప్ మీద ఈ పిక్చర్ని సెట్ చేయడం. ఓకే, ఇక్కడ మీకు మినిమైజ్ చేస్తున్నాను. ఈ ఏరియాలో వస్తుందన్నమాట ఆ బ్యాక్గ్రౌండ్, అది సెట్ చేస్తే. ఓకే, తర్వాత రీసెంట్గా ఓపెన్ అయిన ఈ ఫైల్స్ ఇక్కడ కనబడుతూ ఉంటాయి మనకి. తర్వాత ఎడిట్లో అండు రిపీట్ అని ఉంది. అండు అంటే లాస్ట్ చేసిన యాక్షన్ని అండు చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ పొరపాటుని ఇక్కడ ఏదో ఎరేజర్ ద్వారా ఎరేజ్ చేస్తున్నాను. ఎరేజ్ చేసినప్పుడు పొరపాటును చేసాం, అది అండు అంటే అది క్యాన్సిల్ అవుతుంది. మళ్ళీ రిపీట్ అంటే మళ్ళీ రిపీట్ అవుతుంది. అది లాస్ట్ చేసిన యాక్షన్ని అండు రిపీట్ చేసుకోవడమే వాటి యొక్క ఉద్దేశం. నెక్స్ట్ కట్ కాపీ చేయాలి అంటే ఖచ్చితంగా ఈ పిక్చర్లో కొంత పార్ట్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ ఈ నార్మల్ సెలెక్ట్ ద్వారా కావచ్చు, ఫ్రీ ఫామ్ సెలెక్ట్ ద్వారా కావచ్చు, సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ దీన్ని సెలెక్ట్ చేశాను, లేదంటే ఫ్రీ ఫామ్ సెలెక్ట్ ద్వారా కూడా పార్ట్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కట్ అంటే అక్కడ ఉన్నది కట్ అయిపోతుంది. ఇది మెమొరీలోకి క్లిప్ బోర్డ్లోకి వెళ్ళి ఉంటుంది. ఇప్పుడు ఎన్నిసార్లు కావాలన్నా మీరు పేస్ట్ చేసుకోవచ్చు. చూడండి, ఒకసారి పేస్ట్ చేస్తాం, ఇంకా నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు పేస్ట్ చేసుకుంటూనే ఉండొచ్చు.
ఓకే, ఇట్లా నంబర్ ఆఫ్ టైమ్స్ పేస్ట్ చేసుకోండి. అక్కడి నుంచి డ్రాగ్ చేసి ఎక్కడ కావాలో అక్కడ పెట్టుకోండి. అట్లానే కాపీ కూడా చేయొచ్చు కట్ చేయకుండా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫ్రీ ఫామ్ సెలెక్ట్ ద్వారా సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా నేను సమ్ పార్ట్ని సెలెక్ట్ చేసుకొని దీన్ని ఏం చేస్తున్నానంటే కాపీ అంటాను. ఇప్పుడు పేస్ట్ అంటాను. అది ఫ్రీ ఫామ్ సెలెక్ట్లో కాపీ అయిందేమో, సెలెక్ట్ అయిన ద్వారానే కాపీ అయింది. చుట్టూ మాత్రం రెక్టాంగులర్ ఏరియా వైట్గా కనిపిస్తుంది చూడండి. అది పోవాలి అంటే డ్రా ఆప్ తీసేసేయండి. సెలక్షన్లో తీసేస్తే మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ అది పెట్టుకోవచ్చు. ఓకే, అట్లా మళ్ళీ పేస్ట్ చేసుకుంటూనే ఉండొచ్చు మీ అవసరాన్ని బట్టి అనమాట అది. నెక్స్ట్ ఇక్కడ క్లియర్ సెలక్షన్, సెలెక్ట్ చేసింది క్లియర్ అయిపోవాలి. ఇప్పుడు ఇది సెలెక్ట్ అయి ఉంది, క్లియర్ అయిపోయింది. సెలెక్ట్ ఆల్, మొత్తం సెలెక్ట్ అవుతుంది. అట్లానే పేస్ట్ ఫ్రమ్, వేరే ఫైల్ నుంచి ఇక్కడికి పేస్ట్ చేసుకోవడం. వేరే ఫైల్ని తీసుకుంటే ఇక్కడికి పేస్ట్ అవుతుంది ఆ పిక్చర్. ఓకే, ఇప్పుడు దీన్ని డిలీట్ చేస్తున్నాను. డిలీట్ బటన్ ద్వారా డిలీట్ చేస్తాను, అది పోయింది. అట్లానే కాపీ టు అంటే ఇక్కడి నుంచి వేరే ఫైల్కి పంపించడం. నెక్స్ట్ వ్యూలో ఇక్కడ టూల్ బాక్స్ వద్దనుకుంటే, టూల్ బాక్స్ ఇది వద్దనుకోండి, టూల్ బాక్స్ తీసేయండి, పోయింది అది. మళ్ళీ కావాలనుకుంటే మళ్ళీ సెలెక్ట్ చేయండి. అట్లానే కలర్ బాక్స్ కింద ఉండేది, మళ్ళీ కావాలనుకుంటే పెట్టండి. నెక్స్ట్ స్టేటస్ బార్. నెక్స్ట్ పిక్చర్ని ఎన్లార్జ్ చేసుకోవడం, లార్జ్ సైజ్. ఇట్లా స్క్రాల్ బార్స్ మీరు యూజ్ చేస్తే అది లార్జ్ సైజ్లోకి జూమ్ అయి ఉంటుంది. మరి మామూలుగా రావాలి అంటే నార్మల్ సైజ్. ఇంకా వాటిని లార్జ్ సైజులో ఉన్నప్పుడు గ్రిడ్లోను, గ్రిడ్ మోడల్లోను, థంబ్నెయిల్ మోడల్లోను చూసుకోవచ్చు. వ్యూ బిట్ మ్యాప్ అంటే ఓన్లీ పిక్చర్ మాత్రం కనిపిస్తుంది. మళ్ళీ క్లిక్ చేస్తే నార్మల్ ఏరియాకి మీరు చేరుకుంటారు. నెక్స్ట్ ఫ్లిప్ ఆర్ రొటేట్. ఫ్లిప్ హారిజాంటల్గా రివర్స్ అయింది చూడండి. అట్లానే మళ్ళీ ఫ్లిప్ హారిజాంటల్ ఓకే అనిస్తే మళ్ళీ నార్మల్ పొజిషన్కి వచ్చింది. అయితే నెక్స్ట్ ఫ్లిప్ వర్టికల్గా ఫ్లిప్ అయింది చూడండి. అట్లానే మళ్ళీ ఫ్లిప్ వర్టికల్, మళ్ళీ ఆర్డినరీగా వచ్చింది. రొటేట్ బై యాంగిల్ అని ఇచ్చి మీరు ఎంత యాంగిల్ కావాలో అంత యాంగిల్ సెట్ చేసి ఓకే అంటే ఆ యాంగిల్కి అది రొటేట్ కావడం జరుగుతుంది. మళ్ళీ మామూలు పొజిషన్కి రావాలని నేను 90 degrees ఇచ్చి ఓకే అన్నాను. నెక్స్ట్ ఈ పిక్చర్ని స్ట్రెచ్ ఆర్ స్క్యూ, హారిజాంటల్గా 50%కి కుదిస్తున్నాను. 50% ఓకే అన్నాను చూడండి. మామూలుగా రావాలంటే అండు అనివ్వండి. ఇట్లా వర్టికల్గా కావాలన్నా కానీ కుదించుకోవచ్చు. 50% కావచ్చు, 20% కావచ్చు, మీ అవసరాన్ని బట్టి. స్క్యూయింగ్ హారిజాంటల్గా 45 degreesలో నేను స్క్యూ చేస్తున్నాను చూడండి. ఇట్లా స్క్యూయింగ్ రావడం జరిగింది. అండు. అట్లానే ఇన్వర్ట్ కలర్స్, నెగిటివ్ కలర్స్ వస్తాయి. మళ్ళీ ఇన్వర్ట్ కలర్స్ అంటే మళ్ళీ మామూలుగా వస్తాయి, పాజిటివ్ కలర్స్. అట్రిబ్యూట్స్ అంటే అవి ఇంటర్నల్ సెట్టింగ్స్, ఈ స్కేల్స్ ఇవన్నీ ఉంటే అవేమి సెట్ చేయాల్సిన అవసరం లేదు, క్యాన్సిల్ చేసుకోండి. క్లియర్ ఇమేజ్ మొత్తం పోతుంది. డ్రా ఆపాక్ చూపించాను ఇంతకు ముందర ఫ్రీ ఫామ్ సెలక్షన్లో వచ్చినప్పుడు ట్రాన్స్పరెన్సీనెస్, ఆపాక్నెస్ అలా రావాలని. ఎడిట్ కలర్స్, ఇక్కడ ఉండే కలర్స్ కాకుండా కొత్త కలర్స్ని మీరు ఎడిట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇవి బేసిక్ కలర్స్. కొత్త కలర్స్ మీరు మిక్స్ చేసుకోవాలనుకుంటే డిఫైన్ కస్టమ్ కలర్స్లోకి వెళ్ళండి. ఇక్కడ క్లిక్ చేస్తూ ఉండండి ఈ ఏరియాలో, ప్లస్ ఇక్కడ దీన్ని క్లిక్ చేసి డ్రాగ్ చేసుకోండి, పైకి క్లిక్ చేసుకోండి. సో ఇట్లా మిక్స్ చేస్తూ ఉంటే కొత్త కలర్ మీకు ఏది కావాలో అది ఇక్కడ మిక్స్ అయ్యి కనిపిస్తుంది. ఇదే కలర్ అనుకోండి, మీకు కావాల్సింది యాడ్ టు కస్టమ్ కలర్స్. దీన్ని సెలెక్ట్ చేసుకుని ఓకే అనండి. ఇప్పుడు దీంతో మీరు కొత్త డ్రాయింగ్ వేసుకోవచ్చు. ఈ కలర్ ఇప్పుడు దాకా లేదనుకుందాం, కొత్తగా మీరు డ్రా చేసిన మిక్స్ చేసిన కలర్ ఇది. ఈ విధంగా మీరు పెయింట్ బ్రష్లో ఉండే రకరకాల ఆప్షన్స్ని యూజ్ చేసుకొని